సో నెక్స్ట్ కమింగ్ టు ద ఇంటర్వ్యూ పార్ట్ సార్. Hmm. మెయిన్స్ అయిపోయింది మనకి, ప్రిలిమ్స్ మెయిన్స్. ఇంటర్వ్యూ పార్ట్ అనేది చాలా మంది దాంట్లో కూడా ఐఫెల్ రిజెక్షన్స్ అవుతుంటాయి, లైక్ అండ్ అక్కడ అంటే ఇక్కడ కొంతమంది అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు, కొంతమంది ఇంగ్లీష్ రాకపోవడం కానీ, లేకపోతే వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల కానీ. అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది ఇమ్మెటీరియల్ అండి. అవునా? ఓకే. ఎందుకనంటే మీరు ఇంటర్వ్యూలో యూ కెన్ డూ ఇంటర్వ్యూ ఇన్ ఎనీ లాంగ్వేజ్ విచ్ ఎవర్ యూ వాంట్. ఓకే. తెలుగులో చేసుకోవచ్చు చేసుకోవచ్చు. ఓకే. చేసుకోవచ్చు ఇంటర్వ్యూ. అక్కడ భావ వ్యక్తీకరణ అనేటువంటిది ఇంటర్వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మనకి ఒక 10 నిమిషాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎంతసేపు ఉంటుంది సార్ ఇంటర్వ్యూ ప్రాసెస్? అది మనము పావు గంట ఉండొచ్చు, గంట సేపు ఉండొచ్చు, గంటన్నర ఉండొచ్చు. ఓకే. అది మనం చెప్పలేం. సో మెయిన్ అడిగే వాళ్ళ క్వశ్చన్స్ ఏమంటాయి? మీ బయోడేటా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది. అవును. ఆల్ ది బోర్డు మెంబర్స్ దగ్గర ఉంటుంది. మీ బయోడేటాలో ఉన్నటువంటివి కాకోకుండా వేరే అడిగేదానికి స్కోపు వెరీ వెరీ లిమిటెడ్. మీ బయోడేటాలో కనిపిస్తూ ఉంటుంది మీ అడ్రస్, సే ఫర్ ఎగ్జాంపుల్ కడప, రాయలసీమలో ఏదో ఉంటుంది. ఇప్పుడు ఒక అతన్ని కడప అతన్ని అడిగారు. సో రాయలసీమలోనే ఫ్యాక్షనిజం ఎందుకు ఉంది, మిగతా దాంట్లో ఎందుకు లేదు ఓకే అని అంటే నీకు ఆ హిస్టరీ తెలియాలి. అది నీ ప్రాంతం కదా. అవును. అక్కడ ఉద్దేశం ఏంటంటే నీకు తెలిసినటువంటి సబ్జెక్ట్ని నువ్వు ఎలా చెప్తున్నావు, నువ్వు చెప్తుంటే పక్కవాడికి అర్థం అవుతుందా లేదా. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగిగా నువ్వు ఏం చేయాలి, రేపు కలెక్టర్గా పోయావు, ఎస్పీగా పోయావు, ఒక ఆర్డీఓ అయ్యావు. సో నువ్వేం ఏం చేస్తావు అక్కడ పోయి? ప్రభుత్వం నీకు కొన్ని విషయాలు చెప్తుంది, కొన్ని జీవోలు ఇస్తుంది, కాన్స్టిట్యూషన్ ఉంది, దాని ప్రకారంగా నువ్వు ప్రజలకు పోయి చెయ్యాలి, ప్రజలకు చెప్పాలి. నీకు కన్ఫ్యూజన్తో నువ్వు ఉంటే ఒకటి, నీకు క్లారిటీ ఉన్నా కూడా కొంతమంది చూడండి వాళ్ళు ఏం చెప్తుంటారో వాళ్ళకే అర్థం కాదు. క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు, అది ఇన్నసొంపుగా ఉండదు. అంటే ఆ కోఆర్డినేషన్ ఉందా లేదా ఈ చెప్పేటువంటి వాళ్ళకి. సో నువ్వు నీకు ఆ ప్లీజింగ్ మైండ్ సెట్ ఉందా లేదా, నీకు చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉందా లేదా, ఇది వాళ్ళకి కావాల్సినటువంటి విషయం. దీన్ని చూస్తారు. నువ్వు ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పావు, ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేదు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఫార్మర్ ఏపీపీఎస్సీ చైర్మన్ ఒక ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో ఇక్కడ చెప్పారు, ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వచ్చింది. ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత క్వశ్చన్ అడిగారు. ఆ అమ్మాయి ఫస్ట్ ఒక 1 minute తప్పు చెప్పడం మొదలుపెట్టింది. తర్వాత తనకు తానే సెట్ అయ్యి 2వ నిమిషంలో సెట్ చేసుకుంది. ఓకే నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఫస్ట్ మినిట్ అంతా రాంగ్ పర్సెప్షన్లో ఉంది, సెకండ్ మినిట్ అంతా రైట్ పర్సెప్షన్లోకి వచ్చేదానికి ప్రయత్నం చేసింది. అయిపోయిన తర్వాత చైర్మన్ అడిగింది, చైర్మన్ లేడీ, షీ ఈజ్ ఆల్సో లేడీ. ఏమని అడిగింది అంటే, ఎందుకు నువ్వు ఫస్ట్ దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నావు కదా. నో మేడం, ఐఎమ్ హ్యావింగ్ ది సేమ్ ఓరియంటేషన్ అని అన్నది ఆమె. ఇంటర్వ్యూ అయిపోయింది అడిగి, ఆమె వెళ్ళిపోయింది. అమాంగ్ ది మెంబర్స్ ఈ చైర్మన్ డిస్కస్ చేస్తుంది, వీళ్ళు సర్వీస్లోకి రాకముందే అంతా మసిబూసి మారేడికాయ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. తను తప్పు చెప్పింది, మనం అందరం వింటూనే ఉన్నాం. కానీ లేదు, నా అభిప్రాయం ఫస్ట్ నుంచి ఇదే ఉంది అనేటువంటిది చెప్పడం అంటే ఏంటి అంటే, నువ్వు ఏదైనా సరే చేసి దాన్ని ఇంకొక రకంగా నువ్వు చూపిస్తావు అనేటువంటి విషయం. లీస్ట్ మార్కులు 275 మార్కులకు ఉంటుంది ఇంటర్వ్యూ. దీస్ పీపుల్ షుడ్ నాట్ కమ్ ఇన్ టు అడ్మినిస్ట్రేషన్ అని కంక్లూజన్, అంతే. అదే రోజు ఇంకొక అబ్బాయి వచ్చాడంట. సో ఆ అబ్బాయి మోస్ట్ ఆఫ్ సైకలాజికల్ బిహేవియర్స్ చాలా, అంటే మీ యొక్క పర్సనాలిటీ టెస్ట్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్సనాలిటీ టెస్ట్. ఇంకొక అబ్బాయి వచ్చాడు. సో ఆ అబ్బాయి ఫస్ట్ క్వశ్చన్, ఐఎమ్ సారీ సార్ ఐ డోంట్ నో, సెకండ్ క్వశ్చన్, సారీ సార్ ఐ డోంట్ నో. అట్లా అన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉంటే ఐఎమ్ అనేబుల్ టు టెల్, ఐఎమ్ అనేబుల్ టు రీకలెక్ట్ అని చెప్పి 1-2 క్వశ్చన్స్కి ఏవో ఆన్సర్లు చెప్పి వెళ్తూ ఐఎమ్ వెరీ సారీ సార్, I might have disappointed all you people by not telling the correct answers. Next time I will come to interview with better preparation. 225 మార్కులు ఏమో ఇంటర్వ్యూ, 275కి అబ్బాయికి. గ్రేట్.
అంటే ఇక్కడ ఏంటి సో దే విషయం సీ యువర్ ట్రూ ఇన్సైడ్. అంటే నీ యొక్క పర్సనాలిటీని నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి అక్కడ. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంటర్వ్యూ. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్సనాలిటీ టెస్ట్. ఓకే. నువ్వు ఎన్ని క్వశ్చన్లు చెప్పావు, అవన్నీ ప్రిలిమ్స్లో అయిపోయినాయి, అవును, అవన్నీ మెయిన్స్లో అయిపోయింది. అయిపోయినాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ ఎట్లా చేస్తున్నావు ప్రిలిమ్స్లో వచ్చేసింది, సబ్జెక్ట్ ఎట్లా రాస్తున్నావో మెయిన్స్లో వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నీకేంటి, ఇక్కడ నీ పర్సనాలిటీ ఎలా ఉంది, నువ్వు లోపల మనిషి ఎలాగా అనేది బయటికి రావాలి. ఇక్కడ నువ్వు ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేశావు, నేను 10 అడిగాను, నేను 2 ఆన్సర్లు చేశాను, ఓకే 8 ఆన్సర్లు చేయలేదు. ఇంకొక ఆమె 10కి 8 ఆన్సర్ చేసింది, 2 చేయలేదు. ఓకే. కానీ ఎవరి యొక్క పర్సనాలిటీ ఎలాగనేది మనకు చూస్తే అర్థమైపోతుంది. ఓకే. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చొని ఉంటారు, అవును, పెద్దవాళ్ళందరికీ. ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడితే నీ యొక్క ట్రూ పర్సనాలిటీ ఏంటనేది అర్థమైపోతుంది. సో అలాగా పర్సనాలిటీని టెస్ట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. నీ యొక్క నాలెడ్జీని కాదు అక్కడ టెస్ట్ చేసేది. దే సీ యువర్ ట్రూ ఇన్సైడ్ యూ. What is your personality? If that position was given to you, whether you are fit into that or not. Yes.